హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మనకి 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి 2025-26 ఇయర్కి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తే మనకి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తెలంగాణ గవర్నమెంట్. సో TGSWREIS, TWREIS, MJPT, BCWREIS, TGREIS. సో మనకి ఇవన్నీ కలిపి సో ట్రైబల్ వెల్ఫేర్, తర్వాత సోషల్ వెల్ఫేర్, తర్వాత బీసీ వాళ్ళకి సంబంధించిన అన్నమాట మహాత్మా. సో ఇవన్నీ కలిపి కూడా మనకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన అయితే కనుక మనకి జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సో వీటన్నిటికి కలిపి మనకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష అయితే కనుక మనకు పెట్టడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా చెక్ చేస్తే కనుక సో తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందించడం కోసం ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ యొక్క లక్ష్యంతో SC, ST, BC మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది. సో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై సో మనకి 5th క్లాస్కి అనమాట ఇది. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ చెక్ చేస్తే కనుక 23rd అండి 2025 ఫిబ్రవరిలో 23వ తారీఖున మనకి 11 గంటల నుంచి 1 గంట వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట తెలంగాణ గవర్నమెంట్. సో మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 23వ తారీఖున జరుగుతుంది 2025 సంవత్సరంలో. సో ఆ రోజుగా ఎగ్జామ్ రాయవలసి ఉంటుందన్నమాట. ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. అభ్యర్థుల దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. సో మనకి ఎక్కడ ఏ సైట్ అంటే కనుక ఇక్కడ సైట్స్ ఇచ్చారు కదా. సో మనకి దాదాపుగా 1 2 3 4 5 సైట్స్ అయితే ఇచ్చారనమాట. ఇందులో ఏదో ఒక దాంట్లో అయితే కనుక మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎలా అప్లై చేసుకోవాల్సినది ఏంటంటే అనేది డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు మనకి, జస్ట్ మనకి స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు చెక్ చేస్తే కనుక అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని సో 21/12/2024 ఈ నెల 21వ తారీఖు నుంచి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ నెల 21 నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 1 వరకు ఆన్లైన్లో ₹100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును. సో అప్లై చేసుకోవడానికి ₹100 ఫీజు అయితే కనుక పే చేయవలసి ఉంటుందన్నమాట. మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 1. సో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 1 లోపల మనమైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎవరైతే కనుక ఎలిజిబిలిటీ ఉన్నారో సో ఒక్క ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారంటే ఇద్దరికి ఒకే నెంబర్తో చేయడానికి కుదరదు అనమాట. వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. 2 ఉంటే కనుక, ఒకరు ఉంటే నో ప్రాబ్లం. సో అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినతో అట్టి వారిపై సో క్రిమినల్ చర్యలు చేపట్టబడిన అనమాట. సో ఒకరి ఫోటోల ప్లేస్లో ఇంకొకరి ఫోటోలు పెట్టి అలా అప్లై చేయకూడదు అనమాట. ఎవరి క్యాండిడేట్ ఉంటే ఆ క్యాండిడేట్ ఫోటో మాత్రమే పెట్టి అప్లై చేయవలసి ఉందన్నమాట. సో విద్యార్థుల ఎంపికకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు జిల్లాలు పెంచారు కదా, కొత్త జిల్లాలు కాకుండా పాత జిల్లాను యూనిట్గా తీసుకొని మనకి సెలక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో అభ్యర్థి మరింత సమాచారం అయితే ఇంకా ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, దీని గురించి ఇంకా మనకి డీటెయిల్గా అయితే నోటిఫికేషన్ రాలేదు. వచ్చిన తర్వాత ఎలా ఏంటి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే 4th క్లాస్ ప్రజెంట్ చదువుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ SC, ST, BC వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయండి. మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందన్నమాట. సో హాస్టల్ ఫ్రీ, తర్వాత మనకి ఫుడ్ ఫ్రీగా ఉంటుంది, రెసిడెన్స్ ఫ్రీగా ఉంటుంది, తర్వాత మనకి స్కూల్ కూడా ఫ్రీగా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ అయితే ఇంకా కల్పించబడతాయి అన్నమాట దీంట్లో సీట్ వస్తే కనుక. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే కనుక మనకి 4th క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నారో వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. మీరు వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు అవుతారు అనమాట, హెల్ప్ చేసిన వారు అవుతారు. సో మీ ఏరియాలో మీరున్న ఒకవేళ వీధిలో కానీ పిల్లలు ఉంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి వారిని దీనికి అప్లై చేయడానికి వారికి
ఎంకరేజ్ చేయండి అనమాట. సో ఇది కనుక ఒకసారి సీట్ వస్తే కనుక వాళ్ళకి 10th క్లాస్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో ఇదే అనమాట అప్డేట్. అయితే కనుక వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే వేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక దీనికి సంబంధించి కానీ ఇంకా వేరే ఏ అడ్మిషన్ రిలేటెడ్ అయినా కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్. మనకి ఇంకా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.